ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలు యాజ్ ఎ హిందూ నాకు చాలా హర్టింగ్ ఉన్నాయి. బీయింగ్ ఏ హిందూ మీరు ఇట్లా మాట్లాడొద్దు. నేను క్వశ్చన్ చేసే ఉద్దేశంతోనే yes we should fight, yes you should fight, we should fight అని నేను అంటాను, కాదనను. సపోర్ట్ చేస్తామని చెప్పాలి. ఎందుకు ఫైట్ చేస్తుర్రు? ఏమొత్తది మీకు? ఏమొచ్చేది ఏం లేదు. ధర్మం గురించి పోరాటం చేస్తారు. అలాంటప్పుడు మీరు హిందుత్వానికి సంబంధించి మీరు ఉండాల్సింది. మీరు అనవసరంగా హిందుత్వం ఎజెండా వెనకాల పెట్టుకుని పొలిటికల్ పార్టీలోకి రావడం అనేది, పొలిటికల్ పార్టీ ఎందుకు ఏంటి? నేను అందుకునే అడిగా, పొలిటికల్ పార్టీని మీరు వెనకేసుకొస్తారా? మీ బిజినెస్ వెనకేసుకొస్తారా? హిందుత్వ ఎజెండాని వెనకేసుకొస్తారా? మూడు విభాగాల్లో వెళ్తుంది మీ జీవితం. హిందుత్వంతో నేను పొలిటికల్ పార్టీకి రావడం జరిగింది. హిందుత్వంని కాపాడే దిశగా నా పవర్ నాకు సరిపోదు. సో నాకు బ్యాకప్ ఒక పొలిటికల్ పార్టీ పవర్ కావాలి. ప్రజలకు సేవలు చేయాలంటే నా పవర్ నాకు సరిపోదు. నాకు బ్యాకప్ ఒక పొలిటికల్ పార్టీ ఉండాలి. దేశంలో ఒక పద్ధతి గల పార్టీ. అసలు రాజకీయాల మీద అవగాహన ఉందా మీకు? సరే లేదనుకోండి, మీరు అనుకుంటే నాకేమో అట్లా కాదు, మీకు చెప్పండి. ఏ అవగాహనతో మీరు రాజకీయ పార్టీలోకి వచ్చారు అనేది కావాలి. దేశంలో స్కాములు లేని ప్రభుత్వం, స్కీములతో ఉండే ప్రభుత్వం, భారతీయులకు మంచి చేసే ప్రభుత్వం, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం ఏదైనా పార్టీ ఉంది అంటే బీజేపీ పార్టీ. ఇవాళ దేశము ఒక గౌరవమైన స్థానంలో ప్రపంచంలో ఉందంటే భారతీయ జనతా పార్టీ, మోదీ గారి వల్ల. నేనేం కాదు, దేశాలని ఎవరిని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉన్న నాయకుడు ఇవాళ ఇండియాలో ఎవరికన్నా ఉందంటే నరేంద్ర మోదీ గారికి ఉంది. కానీ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను రావడం జరిగింది. కానీ రాజకీయాలు వేరు సార్, రాజకీయాలు వేరు. మీరు హిందుత్వం మాట్లాడుతూ మీరు రాజకీయాల్లో కొనసాగుతానని అంటాం వేరు, మీ మీద చేసే రాజకీయాలు వేరు. మీరు బీజేపీలో ఉండగా మీ మీద నడుస్తున్న రాజకీయాలు వేరు. వీళ్ళందరినీ ఎదుర్కొంటూ మీరు ముందుకెళ్ళాలి. అంటే దాని అర్థం ఏంటంటే నాకు రాజకీయాల మీద కంటే నాకు హిందుత్వం మీద బాగా నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్నారు అంతే. 100% నా బిజినెస్ నేను చూసుకుంటా, హిందుత్వం చూసుకుంటాను, దీనికి వెనకాల ఒక పార్టీ కావాలి కాబట్టి ఉంటున్నాను అని అంటారు. రాజకీయాల కంటే కూడా ఇంపార్టెన్స్ నాకు హిందుత్వం కాపాడుకోవడమే. నా మెయిన్ ఎజెండానే అది, ఓపెన్ గా చెప్తున్నాను. అందుకనే నేను బీజేపీలో పక్కన పెట్టారని అంటారు. అనుకోని ప్రాబ్లం ఏం లేదు, కానీ ఎవరు పక్కన పెట్టలేదు. పక్కన పెట్టడం అంటే ఇన్ ద సెన్స్ ఏమీ ఇవ్వకుండా. ఇప్పుడే కదండి, మొన్ననే పార్లమెంట్ ఎలక్షన్స్, మొన్ననే రిజల్ట్స్ వచ్చినాయి. ఓపిక ఉండాలి కదా. నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ కాదు నాకు. అది ఆ వ్యాపారం సంబంధించి హాయిగా వంశపారంపర్యంగా వచ్చిన వ్యాపారం చేసుకోక ఎందుకు 7 స్టార్ లైఫ్, అదే ఎందుకు అనవసరంగా రాజకీయాలు, తర్వాత ఇటు పక్కన హిందుత్వం, ఇవన్నీ రాజకీయాలని పర్వాలేదు, హిందుత్వం మీద అనొద్దు. ఎందుకంటే హిందుత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. నాపై ఉంది. జర్నలిస్ట్ అయినా అపార్ట్ ఫ్రమ్ ప్రొఫెషన్, మా మీద కూడా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఉంటుంది. పార్టీలకు అతీతంగా హిందువులు ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ, ఎవరైనా కాపాడుకోవాలి. చెప్పేది ఏంటంటే రాజకీయం వేరే, హిందుత్వం వేరే. సో హిందుత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కడికి ఉన్నది. ఎందుకంటే హిందువులకు శత్రువులు చాలా మంది అయిపోయారు. కానీ రెండింటిని ఒకే ఘాటుని కడుతున్నారు. కొంచెం అట్లా హిందుత్వాన్ని రాజకీయాన్ని ఒకే ఘాటుని కట్టి నడపాలన్న ప్రయత్నం అయితే చికోటి ప్రవీణ్ చేస్తున్నారు. అది ఎట్లా కుదురుతుంది, అది ఎట్లా సాధ్యం అవుతుంది అనేది, ఎలా సాధ్యం? నేను ఈడి వరకు కూడా వస్తాను అనుకోలే కదా, ఇవాళ మీ ముందు కూడా చుట్టాను అనుకోలే, ప్రజలలో ఇంత నా మీద ప్రేమ వస్తుందని అనుకోలే. సో ఆ దేవుడు దారి చూపిస్తాను. సో ఆయన దారి చూపించిన విధంగా వెళ్తాను. పొలిటికల్గా టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా? టార్గెట్ అంటూ ఏం లేదు. బీజేపీ దగ్గర తీసుకోవట్లా, రాష్ట్ర బీజేపీ మీరు చెప్పినా చెప్పపోయినా జరిగేది అది. బీజేపీలో, రాష్ట్ర బీజేపీలో జడ్జి చేయడం కాదు. ఇక్కడ ఇప్పటి వరకు బీజేపీ, తెలంగాణ రాష్ట్ర బీజేపీలో ఉన్న వ్యవహారానికి సంబంధించి కొత్త అధ్యక్షుడు ఏమనేది ఇప్పటి వరకు తేల్చలా. ఒక్క నిమిషం ఉండదు, రైట్ చెప్తా. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో తిరిగిన, చూసారా మీరు? చూసాను నేను. 1 డే ఖాళీ లేకుండా తిరిగిన, పక్కకు పెట్టినట్ట. పార్లమెంట్ ఎలక్షన్లో తిరిగిన, ఒక్కరోజు ఖాళీ లేదు. కొన్ని ఇంకా పార్లమెంట్స్ పోయేది ఉండే, టైం అడ్జస్ట్మెంట్ లేక పోలే. ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా తిరిగిన. అదే సార్ నేను చెప్తుంది, హంగు ఆర్భాటాలు వెనకాల పెట్టుకుని చేసేస్తే అది రాజకీయం కాదు. అరే మీరు చెప్పేది ఇంటలేరు. ప్రతి ఒక్క సభలో ఉండొచ్చు, నేనే మాట్లాడడం. చికోటి ప్రవీణ్ గారికి ఉన్న స్పెషల్ ఇమేజ్ మీద రావచ్చు, అది అంతే. ఏనండి, అయిపోయింది. రిజల్ట్స్ వచ్చినాయి, రీసెంట్గా రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడే సెషన్స్ అవుతున్నాయి. మా కొత్త అధ్యక్షుడు వచ్చినాక నేను పార్టీ పొజిషన్లో అడుగుతా, నాకు అప్పుడు మాట్లాడదాం. కొత్త అధ్యక్షుడు వచ్చినాక నాకు ఇవ్వకపోతే అప్పుడు మీతో మాట్లాడదాం.